ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను విజయ్. అమరావతికి మరొక గుడ్ న్యూస్ రాబోతుంది. అమరావతి టు అమెరికా. ఇదేంటి, అమరావతి నుంచి అమెరికాకు రూట్ అనుకుంటున్నారా? అమెరికా నుంచి అమరావతికి ఏ ఫ్లైట్ సర్వీసో, లేదంటే ఏదన్నా కొత్త ట్రాన్స్పోర్టింగ్ సర్వీసో, లేదంటే ఏదన్నా మీరు అనుకుంటున్నట్టుగా రోడ్డో, ఇవన్నీ కాదు. అమరావతికి అమెరికా నుంచి పెద్ద ఎత్తున లోకేష్ సారథ్యంలో పెట్టుబడులు రాబోతున్నాయి. అవి కూడా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. అటు అమరావతికి, విజయవాడకు, ఈ రెండు ప్రాంతాలకు, మొత్తానికి మన ఏపీ రాజధానిగా ఉన్నటువంటి అమరావతి డెవలప్మెంట్కి, అదేవిధంగా ఐటీ హబ్గా మారబోతున్నటువంటి విశాఖపట్నం కూడా భారీ స్థాయిలో వేల కోట్ల పెట్టుబడిని తీసుకురావడానికి లోకేష్ ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఐటీ మినిస్టర్, ఏపీ ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారు ఇవాళ అమెరికాకు ఆయన పయనమయ్యారు. దాదాపుగా వారం రోజుల పాటు అమెరికాలోనే తిష్ట వేయబోతున్నారు లోకేష్. ఈ వారం రోజుల పాటు చాలా బిజీగా గడపబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పారిశ్రామికవేత్తలను కలవబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించబోతున్నారు. అదేంటో మీకు వివరిస్తాను. అమెరికాలో జరిగేటువంటి ఒక కీలకమైన, అంటే ఐటీ కంపెనీసు, అదేవిధంగా కొన్ని వివిధ సంస్థలు, అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరయ్యేటువంటి సదస్సు ఐటీ సర్వ్ అలయన్స్. వీరు లోకేష్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సినర్జీ 2024 పేరుతో. సినర్జీ అంటే చాలా ప్రత్యేకమైనటువంటి వేదిక ఇది. సినర్జీ అంటే అమెరికాలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు, కీలక నాయకులు, అధ్యక్షులు, అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, ఒక రకంగా చెప్పాలంటే బిల్ క్లింటన్ కావచ్చు, అదేవిధంగా బుష్ కావచ్చు, అలాగే హిలరీ క్లింటన్ కావచ్చు, వీరందరూ కూడా ఈ సినర్జీలో హోస్టులుగా ఉండి వాళ్ళ వక్తలుగా మారి వారి స్పీచ్ను కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సీజన్లో, అంటే సినర్జీ 2024లో జరగబోతున్నటువంటి సదస్సుకు ముఖ్య అతిథిగా ఈసారి నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఎవరెవరు అంటే, ఇది 29వ తారీఖున 30వ తారీఖున అమెరికాలోని లాస్ వెగాస్లో జరగబోతుంది. లాస్ వెగాస్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రా నాయ్, ఈమె వచ్చేసి పెప్సీకో కంపెనీకి సంబంధించి, పెప్సీ కోకోకోలాకి సంబంధించిన కంపెనీలో మాజీ సీఈఓగా అలాగే చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇంద్రా నాయ్. ఆమె చీఫ్ గెస్ట్గా ఉన్నారు. ఆమెతో పాటు నారా లోకేష్ గారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ ఈసీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారికి దక్కినటువంటి గౌరవం ఇది. అంతర్జాతీయ స్థాయిలో జరిగేటువంటి సినర్జీ సదస్సుకు ముఖ్య వక్తగా, మోటివేషనల్ స్పీకర్గా కావచ్చు, ఏపీలో పెట్టుబడులకు సంబంధించి, స్టార్టప్ కంపెనీస్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కావచ్చు, విదేశీ పెట్టుబడులను తీసుకురావడం కోసం యువ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కావచ్చు, ఏదైతే త్వరితగతిన, అంటే ఎవరైనా ఒక కంపెనీ వచ్చి ఏపీలోను, అమరావతిలోను, విశాఖపట్నంలోను, ఇతర నగరాల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టాలంటే ఇమీడియట్గా, చాలా ఫాస్ట్గా, ఇమీడియట్గా ర్యాపిడ్ ఫోర్స్లో వాళ్ళకి అనుమతులు ఇచ్చి స్థలాలను కూడా కేటాయించి ఇక్కడ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నటువంటి ప్రభుత్వంలో కీలక నాయకుడిగా, కీలకమైనటువంటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్కి ఈ అర్హత దక్కింది, ఈ ఘనత, గౌరవం దక్కింది. ఇక మిగిలిన వక్తలు ఎవరున్నారో ఒకసారి చూద్దాం. చీఫ్ గెస్ట్లుగా చూస్తే రచెల్ స్కాఫ్ ఉన్నారు. ఈమె ఎండి అమెజాన్ వెబ్ సిరీస్ సంబంధించి కూడా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అమెజాన్ కంపెనీలో ఆమె వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇక క్లారా షై, సిఇఓగా సేల్స్ ఫోర్స్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సేల్స్ ఫోర్స్ కంపెనీ చాలా కీలకంగా ఉంది. ఆ సంస్థకు సంబంధించినటువంటి సిఇఓగా ఉన్నటువంటి ఈమె కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇక జోషువా బ్రౌన్, సిఇఓ, రిత్లోజ్ వెల్త్ మేనేజ్మెంట్. సో ఈయన కూడా ఒక కీలకమైనటువంటి సంస్థకు సంబంధించినటువంటి
జుషా బ్రౌన్, ఈయన కూడా ఈ 5 మంది 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులో కీలకమైనటువంటి వక్తలుగా ఉండబోతున్నారు, ముఖ్య అతిథులుగా కూడా ఉన్నారు. సో ఈ ఘనత అమెరికాలో జరిగేటువంటి సినర్జీ 2024కి ఏపీ ఐటీ మినిస్టర్కి ఈ గౌరవం దక్కడం నిజంగా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినర్జీ 2024కు దాదాపుగా 2,000 మంది హాజరు కాబోతున్నారు. అందులో ప్రపంచ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారి ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు రాబోతున్నారు. సో పెద్ద ఎత్తున ఈ సదస్సు జరగబోతుంది. 29వ తారీఖున 30వ తారీఖున 2 రోజుల పాటు ఈ సదస్సు జరిగేటువంటి అవకాశం ఉంది. సో మనం చూసినట్లయితే అంటే సినర్జీ 2024 ఇది ఐటీ సర్వ్ అలయన్స్ యాన్యువల్ కాన్ఫరెన్స్, వీరు ఆధ్వర్యంలో ఈ సినర్జీ 2024 జరగబోతుంది. అందులో లోకేష్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. 3,000 మంది విజిటర్స్ సందర్శకులు ఇందులో హాజరుకోబోతున్నారు. 29న 30న అక్టోబర్ 2 రోజుల పాటు ఈ సినర్జీ 2024 జరగబోతుంది. ఇది వచ్చి కేసార్స్ ప్యాలెస్ వేదికగా లాస్ వెగాస్ నగరంలో ఈ సినర్జీ 2024 జరగబోతుంది. ఇందుకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది. సో దీంతో పాటుగా అంటే ఈ వారం రోజులు లోకేష్ గారు చాలా కీలకమైనటువంటి ఐటీ సంస్థలు అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలను కూడా కలవబోతున్నారు. మొదట 26న అంటే 26వ తారీఖున నేరుగా లోకేష్ గారు పత్ర అలాగే సినర్జీస్ బోసన్ స్పాన్ క్లారిటీ ఈ సంస్థలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సంస్థల ప్రతినిధులతో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. ఇకపోతే 27వ తారీఖును చూస్తే మనం 27వ తారీఖును మనం పరిశీలించినట్లయితే ఆస్ట్రిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు. సో అదేవిధంగా అంటే 27వ తారీఖున చూద్దాం ఎక్కడెక్కడ ఆయన పర్యటించబోతున్నారు, డేటా అంతా ఇక్కడ ఉంది. 26న పత్ర సినర్జీస్ బోసన్ స్పాన్ ఐఓ క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. అనంతరం భారత కాన్సులేట్ జనరల్తో సమావేశం అవుతారు. అంటే మన ఇండియన్ కాన్సులేట్ జనరల్తో అమెరికాలో ఉన్నటువంటి లాస్ వెగాస్లో ఉన్నటువంటి వారితో అక్కడ ఉన్నటువంటి కాన్సులేట్ జనరల్తో ఆయన సమావేశం అవుతారు. ఆ తర్వాత ఎడోబ్ స్కేలర్ జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో కూడా అక్కడ ఆయన డిస్కషన్ చేయబోతున్నారు. అక్కడ కూడా చర్చలు జరగబోతున్నారు. ఈ కంపెనీల్ని మన ఏపీకి ఆహ్వానించబోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టి వారి సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాలను ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి, అమరావతి నుంచి, తిరుపతి నుంచి, ఇతర నగరాల నుంచి కూడా చేయాలనేటువంటి రిక్వెస్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా 28న ఆ తర్వాత ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో, ఇది చాలా కీలకమైనటువంటి అప్డేట్. 28వ తారీఖున మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశం కాబోతున్నారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా ఏపీలో నుంచి నడిపే విధంగా కూడా ఆయన అక్కడ చర్చలు జరగబోతున్నారు. 27న ఆస్టిన్లో కూడా ఉండబోతున్నారు. అలాగే 29న లాస్ వేగాస్లో ఐటీ సర్వ్ సినర్జీ, ఆల్రెడీ మనం చెప్పాం ఈ 2 రోజుల పాటు 29, 30లో సినర్జీ 2024లో ఆయన అక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే అక్టోబర్ 30వ తారీఖున లాస్ వెగాస్లోని గూగుల్ క్యాంపస్ను ఆయన సందర్శించబోతున్నారు. గూగుల్ క్యాంపస్ మొత్తాన్ని ఆయన అక్కడ పర్యటించబోతున్నారు, అక్కడ సందర్శించబోతున్నారు. గూగుల్ ప్రతినిధులతో కూడా అంటే మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ముందు రోజు ఆయన ఆ ప్రతినిధులతో మాట్లాడబోతున్నారు. అలాగే 30వ తారీఖున కూడా గూగుల్తో ప్రతినిధులతో క్యాంపస్లో ఆయన సమావేశం కాబోతున్నారు. ఇక నవంబర్ 1న న్యూయార్క్లో పెట్టుబడిదారుతో సమావేశం అవుతారు. ఏపీకి భారీ స్థాయిలో ఈ పెట్టుబడులను తీసుకురావడం కోసం లోకేష్ గారు ఈ టూర్లో ప్రయత్నించబోతున్నారు. ఇప్పటికే అమరావతిలో భారీ ఎత్తున కంపెనీస్ అన్నీ కూడా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. దాదాపుగా 14 ఐటీ కంపెనీస్ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి రెడీ అయ్యి. అవేంటో కూడా మనం ఒకసారి చూద్దాం. టీసీఎస్, టాటాకు సంబంధించినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్
దేశంలోనే టాప్ 1 ఐటీ కంపెనీగా చెప్పుకునేటువంటి టీసీఎస్ కూడా ఏపీలో తమ సర్వీసెస్ను ప్రారంభించబోతుంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ఈ కార్యకలాపాలను స్టార్ట్ చేయబోతున్నారు. ఇక కాంజినెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇది కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టబోతుంది. తమ కార్యకలాపాలను ఇక్కడి నుంచి నడపబోతుంది. అలాగే మాగంటి ఐటీ సొల్యూషన్స్ పేరుతో కూడా మాగంటి గ్రూప్కి సంబంధించినటువంటి వారు కూడా ఇక్కడ ఐటీ కంపెనీస్ను ఏపీలో పెట్టబోతున్నారు. అదేవిధంగా గొల్లపూడిలో ఈ కంపెనీ అక్కడ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇన్స్పైర్ ఎడ్జ్ అనేటువంటి కంపెనీ కూడా ఏపీలో తమ సర్వీసెస్ను స్టార్ట్ చేయబోతుంది. ఇది హైదరాబాద్లోను ఆల్రెడీ తెలంగాణలో ఉంది. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా తమ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తూ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరొక ముఖ్యమైనటువంటి గవర్నర్పేట విజయవాడలో దీనికి సంబంధించి అంటే వాయ్ వేవ్ అనేటువంటి కంపెనీ ఆల్రెడీ రన్ అవుతోంది. సో అదేవిధంగా విఎంఆర్ క్లౌడ్ సొల్యూషన్స్, విఎంఆర్ ఐటీ సొల్యూషన్స్ కూడా ఆల్రెడీ నడుస్తోంది. ఇప్పటికే ఎక్కడైతే ముత్యాలపాలెం నెల్లూరులో ఈ సంస్థకు సంబంధించి కూడా ఆల్రెడీ అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి. ఇక అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ పేరుతో కూడా సో ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ప్రస్తుతం రాజమండ్రి ఆ ప్రాంతంలో కూడా ఐటీ కంపెనీ నడుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఐక్లౌడ్ స్పైర్ అనేటువంటి కంపెనీ కూడా ఇప్పటికే ఉంది. ఇది తిరుపతిలో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇంకా కూడా ఎక్స్పాన్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే నేహా ఐటీ సొల్యూషన్స్, అలాగే ఇక్కడ చూడవచ్చు మనం హెచ్డిఎస్ హుజూర్ టెక్ సర్వీసెస్ సంబంధించిన ఐటీ కంపెనీ మంగళగిరిలో, అమరావతి పరిధిలోని మంగళగిరిలో ప్రస్తుతం నడుస్తోంది. నేహా ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆల్రెడీ ఇక్కడ మనకి చూస్తే విశాఖపట్నంలో ఐటీ కంపెనీ నడుస్తుంది. విజయ్ బాస్ అనేటువంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ ప్రస్తుతం విశాఖపట్నంలోనే తమ కార్యకలాపాలు నడుస్తుంది. ఇంకా కూడా భారీ స్థాయిలో ఇక కార్యకలాపాలను పెంచబోతుంది. ఇక అనురాగ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో మనం చూసినట్లయితే రాజమండ్రిలో ప్రస్తుతం నడుస్తుంది. సో క్లౌడ్ టైమాన్ అనేటువంటి కంపెనీ ప్రస్తుతం చూస్తే మనకి హైదరాబాద్లో ఉంది. ఇది ఇక్కడ కూడా ప్రస్తుతం ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక డెవోబుల్ టెక్నాలజీస్ వచ్చి ఇది ప్రస్తుతం మంగళగిరిలో తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా సో 15 ఐటీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ నడుస్తున్నాయి. సో అతిపెద్ద కంపెనీలు టీసీఎల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ప్రస్తుతం ఏపీలో తమ కార్యకలాపాలను స్టార్ట్ చేసి ఆపరేషన్స్ను కూడా విస్తరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాయి. సో వీటితో పాటుగా అదనంగా దాదాపుగా 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీకు తీసుకురావడానికి నారా లోకేష్ ఈ టూర్లో చాలా కీలకంగా ఆయన పర్యటించబోతున్నారు. కీలకమైనటువంటి నగరాల్లో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కంపెనీస్ను, అలాగే ఇండస్ట్రీస్ను, అలాగే పారిశ్రామికవేత్తలను కూడా ఆయన కలవబోతున్నారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి అతిపెద్ద సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్కి పునాది వేసింది హైటెక్ సిటీ నిర్మాణంతో, అది చంద్రబాబు గారు అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేసినట్లే అమరావతిని, విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారు ప్రస్తుతం ఆయన కీలకంగా అమెరికాలో పర్యటించబోతున్నారు. సో చాలా కీలకంగా రాబోయేటువంటి 2-3 ఏళ్లలోనే ఈ కంపెనీస్ని అక్కడ ఏర్పాటు చేసి తమ ఆపరేషన్స్ను స్టార్ట్ చేసే విధంగా కూడా ఈ టూర్లో లోకేష్ గారు చాలా కీలకంగా ఆయన వ్యవహరించబోతున్నారు. సో ఏపీకి ఐటీ కంపెనీలు, అలాగే బడా పరిశ్రమలు రాబోతున్నటువంటి ఈ వార్తపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.